హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూపిస్తున్న మెలికల ముగ్గు చాలా బాగుంటుందండి. ఇది పేడకల్లాపు చల్లేసి చక్కగా మన ముగ్గు పిండితో ముగ్గు పెట్టేసి అవుట్లైన్ దీని చుట్టూతా ఎర్రమట్టితో కానీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ ముగ్గుని మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ కదండి. సో ఇలాంటి ముగ్గులు అనేటివి కనిపించట్లేవు. సో మనం అపార్ట్మెంట్లో చాక్ పీసు అలాగే కలర్ చాక్ పీసులతో కూడా దీన్ని అలంకరించుకుని ఇంటి ముందు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముగ్గంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కాస్త పసుపు కుంకుమతో కానీ వేసుకుంటే ముగ్గు అయితే చాలా బాగుంటుంది. అద్దరహో అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామండి. నేను ఏ విధంగా అయితే చుక్కలు పెడుతున్నానో అలా 5 చుక్కలు 5 వరుసలు వచ్చేలాగా మధ్య మధ్యలలో చుక్కలు నింపుకుంటూ ఇలా పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడతో 5 చుక్కలు 5 వరుసలు అయిపోయింది కదండి. తర్వాత మళ్ళీ 5 చుక్కలు ఇలా అయితే చూపిస్తున్నానో అలా 4 వైపులా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇది ఇంకొంచెం వేరుగా ఉంటుంది. కానీ విడివిడిగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మధ్యలో వేసుకున్నాం కదా, అదే ఒకటి వేసుకొని మన చుట్టూ వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కంప్లీట్ అయిన తర్వాత. సో చూసారు కదా, 4 వైపులా పెట్టేశాను అనమాట. సో ఇలా ఇంకా మెలికలు తిప్పుకుంటూ ముగ్గుని వేసేసుకోవడమే. ఈ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 బంచెస్ అనేటివి వస్తాయి. అదంతా అయిపోయిన తర్వాత ముగ్గు చాలా బాగా కనిపిస్తుందండి. ఇంతకు ముందు వేసుకున్న 4 బంచులు ఇప్పుడు వేస్తున్న ఈ బంచ్తో పాటు ఇంకా 3 వస్తాయి. సో ఇవి 4 అవి 4 మధ్యలో ఒకటి అనమాట. ఈ 9 బంచెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనకి ఖాళీ ప్లేస్ కనిపించిన దగ్గర ఎలా అయినా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లయినా వేసుకోవచ్చు, లేదా మనకి వేరే డిజైన్స్ వేసుకోవాలన్నా ఫ్లవర్ కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ లుక్ ఇదండి. మీకు అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.